దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి కృత నిబంధన గ్రంథము వైద్యుడైనటువంటి లూకా రచించినటువంటి లూకా సువార్త 1వ అధ్యాయము 41వ వచనమును మాత్రము 42వ వచనాన్ని మాత్రం చదువుకుందాం. ఈ యొక్క లేఖన భాగాన్ని మన మధ్యలో ఉన్నటువంటి శాంతి గారు చదివి వినిపిస్తారు. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 1వ అధ్యాయము 41వ వచనం చదువుకుందాం. ఎలిజబెతు మరి యొక్క వందనము వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేయుచును. అచట ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండినదై బిగ్గరగా ఇట్ట నేను దేవుడి కొద్ది వాక్యం దీవించుగాక. అందరం తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి రానమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు. రానమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. గొప్ప దేవ, నిజమైన ప్రభువా, లోకరక్షకుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నైనా గడిచినటువంటి మంగళవారం మొదలుకొని ఈ యొక్క మంగళవారం వరకు తండ్రి మమ్మల్ని సురక్షితమైన రెక్కల నీడలో దాచినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క మంగళవారం రోజునైనా స్త్రీల కూడికలో తండ్రి మేమందరం స్త్రీలంగా చేరి తండ్రి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని దయచేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు తండ్రి పాటల ద్వారా నిన్ను స్తుతించి గణపరిచినాం ప్రభువా. ఇప్పుడు తండ్రి వాక్యం చెప్పుచుండగా మీ దాసురాలను మరుగుపరుచుకొని మీరు మాట్లాడండి ప్రభువా. తండ్రి స్త్రీలకు తండ్రి ఏది అవసరమో తండ్రి నీ దాసురాల ద్వారా మీరు వినిపింపచేయమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభువా. ఖాళీ హృదయాలతో వెళ్ళకుండా తండ్రి నీ వాక్యం అనే తండ్రి విత్తనం విత్తుకొని 30 60 100 ఫలించే కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభువా. తండ్రి ప్రభా, ఈ చిన్ని ప్రార్థన నీ చేతులకు సమర్పించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క స్త్రీల ఆరాధన కూడికకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మన యొక్క అంశము వచ్చేసి కొనియాడబడిన స్త్రీలు. మన టాపిక్ వచ్చేసి కొనియాడబడిన స్త్రీలు అనే ధ్యానాంశం మీద కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. మనం ఏ దినాల్లో ఉన్నాం? క్రిస్మస్ దినాల్లో ఉన్నాం. క్రిస్మస్ అనగానే ఏంటి? క్రీస్తును ఆరాధించుట. క్రీస్తు ప్లస్ మస్, క్రిస్మస్ ఈజ్ ఈక్వల్ టు క్రీస్తును ఆరాధించుట, క్రిస్మస్. నిజంగా చాలామంది క్రిస్మస్ వస్తుంది అన్న సంతోషము ఉంది, కానీ క్రీస్తును ఆరాధించలేనటువంటి స్థితిలో ఉంటున్నారండి. క్రిస్మస్ వస్తుంది అనే ఆనందం ఉంది, కానీ క్రీస్తును కలిగి జీవించే ఆనందాన్ని కలిగి జీవించలేకపోతూ ఉంటున్నారండి. అందుకోసమే చదువుబడిన లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఈ యొక్క లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకసారి చదువుకుందామండి. 41వ వచనాన్ని మాత్రం చదవండి. ఎలిజబెతు మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు
పరిశుద్ధాత్మతో నిండుకొనిన్నదై బిగ్గరగా ఇట్లా నేను చాలా స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును అని లేఖనములలోనే మనం చూస్తున్నాం. ఇక్కడ ఎవరు కనపస్తూ ఉన్నారు అంటే, ఎవరు కనపస్తున్నారండి? ఇద్దరు కనపస్తున్నారండి. 40వ వచనంలో అయితే వెరీ గుడ్, మరియా ఎలిజబెత్ కనపస్తున్నారు. ఈ మరియా యేసు తల్లి. ఎవరండి? యేసు తల్లి. అయితే ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎలిజబెత్ మరియ యొక్క వందనవచము వినగానే ఆమె గర్భములోని శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకునేది బిగ్గరగా ఇట్లంటుందంట. ఎవరినంటుంది? మరియను. నీవు స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నిజంగా ఈ మరియా కొనియాడబడినటువంటి స్త్రీగా ఉందండి. నిజంగా నువ్వు కొనియాడబడుతున్నావా? ఒకసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. ఈమె ఎంతగానో మరి యేసు తల్లి అయిన మరియా కొనియాడబడినట్లు మనం చూస్తున్నాం. మరి అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఎలిజబెత్ కూడా ఎంతగానో కొనియాడబడినటువంటి స్త్రీగా ఉంది. 40వ వచనాన్ని చదివితే మనకు క్లియర్గా అర్థమవుతుందండి. జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్ వందనము చేసెను. చాలండి. జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేసెను. ఇక్కడ ఎలిజబెత్ కూడా ఎంతగానో కొనియాడబడినటువంటి స్త్రీగా ఉందండి. నిజంగా ఎలిజబెత్ ఎవరు అంటే ఎవరండి? ఎవరి భార్య? వీరు ఎలాంటి వారు? లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒక్కసారి 6వ వచనాన్ని మాత్రం చదువుకుందామండి. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతివంతులయ్యుండిరి. ఎలిజబెత్ గుడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయెను, మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. నిజంగా దేవుడు జకర్యా ఎలిజబెత్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాడా లేదండి? అంత మాత్రమే కాకుండా జకర్యా ఎలిజబెత్లు దేవుని యొక్క న్యాయ విధుల చొప్పున నడుచుకున్నటువంటి వారుగా ఉంటున్నారు. సకలమైనటువంటి ఆజ్ఞలను అనుసరిస్తూ జీవించిన వారిగా ఉంటున్నారు. నిజంగా చాలామంది దంపతులు దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము నడుచుకోలేక, న్యాయ విధుల ప్రకారంగా నడుచుకోలేక జీవించే, కానీ ప్రభు దృష్టికి వీరిద్దరు కూడా ఎలా ఉన్నారంట? నీతివంతులుగా ఉన్నారంట. నిజంగా ఈ దినాన మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనము నీతివంతులుగా ఉన్నామా లేదా అనేది కూడా ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. నిజంగా భార్య నీతివంతురాలుగా ఉంటే భర్త నీతివంతుడిగా ఉండడు, భర్త నీతివంతుడిగా ఉంటే భార్య నీతివంతురాలుగా ఉండదండి. కానీ ఇక్కడ జకర్యా ఎలిజబెత్లు వీరిద్దరూ కూడా దేవుని యొక్క ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను ఎలా ఉన్నారంట? నిరపరాధులుగా నడుచుకొనొచ్చు. అంటే ఎలాంటి దోషము వారిలో లేదండి, ఎలాంటి పాపము అపరాధము వారిలో లేదండి. అయితే అక్కడ వీరు ఎలా ఉన్నారు అంటే దేవుని దృష్టికి నీతివంతులుగా జీవించారంట. నిజంగా మనం నీతివంతులుగా ఉన్నామండి? కొనియాడబడినటువంటి స్త్రీల్లో ఎలిజబెత్ కూడా ఒక స్త్రీ అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి. నిజంగా నువ్వు కొనియాడబడుతూ ఉంటున్నావా? ఒక్కసారి మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. నిజంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడే లూకాసు వార్త 10వ అధ్యాయము 39వ వచనాన్ని మాత్రం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే నేను ఈ దినం కొనియాడబడుతున్నటువంటి స్త్రీలను గురించి మాత్రమే తెలియజేస్తూ ఉంటున్నాను. మరి క్లుప్తంగా కూడా ముగిస్తానని ప్రభునామంన తెలియజేస్తుంటా. చదవమ్మా.
ఆమెకు మరియాను సహోదరుండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. చాలమ్మా. ఈ స్త్రీ కూడా ఎవరండి? ఈ మరియ ఎవరు? మొట్టమొదటిగా యేసు తల్లి అయిన మరియ కొనియాడబడినటువంటి స్త్రీగా ఉంది. మరి ఆ రీతిగా నీవు నేను కూడా దేవుణ్ణి కొనియాడే స్త్రీలముగా ఉండాలి. యేసు వందన వచనము వినగానే ఆమె గర్భములోని శిశువు గంతులు వేసెను అని మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాకుండా స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడునుగాక అని మనం చూస్తున్నాం. నిజంగా ఈమె ఎంతగా కొనియాడబడింది అంటే అంతగా కొనియాడబడినటువంటి స్త్రీగా ఉంది. మరి నువ్వు ఆశీర్వదింపబడుతూ ఉన్నావా? నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటున్నావా? దేవుని యొక్క మాట వినగానే నీలో ఆనందం కలుగుతూ ఉందా? ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. రెండోదిగా ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాం? ఎలిజబెత్ను జ్ఞాపకం చేసుకున్నాం. ఈ ఎలిజబెత్ ఎవరు అంటే జకర్య భార్య అండి. ఈమె వీరిద్దరూ కూడా మరి దేవుని ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నడుచుకుంటూ దేవునికి నిరపరాధులుగా ఉన్నారంట. అంత మాత్రమే కాకుండా దేవుని దృష్టికి నీతివంతులుగా జీవించారు. కనుకనే ఈ స్త్రీ కూడా కొనియాడబడినటువంటి స్త్రీగా ఉంది. బైబిల్ గ్రంథంలో అనేక స్త్రీలు కొనియాడబడినటువంటి వారిగా ఉంటున్నారు. మరి నా జీవితము ఎలా ఉంది? నా యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి? దేవుని దృష్టికి యోగ్యముగా ఉంటున్నామా? దేవుని దృష్టికి నీతివంతులుగా జీవిస్తూ ఉన్నామా? దేవుని ఆజ్ఞల ప్రకారంగా నడుచుకుంటున్నామా? దేవుని యొక్క న్యాయ విధులను అనుసరిస్తూ జీవిస్తూ ఉన్నామో లేదో మనం అనుకుంటా, నేను దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నానండి అంటామా లేదా? నేను దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నానండి, నేను దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నానండి, దేవుని మాటను చక్కగా వింటూ ఉన్నానండి అనుకుంటూ ఉంటాం. కానీ ఎలా ఉన్నామంటే చెవిటి పాముల వలె మనం ఉన్నామండి. అవునా కదా? అందుకోసమే మనం ఆశీర్వదింపబడడం లేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడ ఉన్నట్లుగానే ఉన్నామండి. నీవు నేను కొనియాడబడాలి అంటే ఆయన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నడుచుకొనొచ్చు నిరపరాధులుగా జీవించాలి. ఎలాంటి దోషము, ఎలాంటి పాపము, ఎలాంటి అపరాధము మనలో ఉండకూడదండి. కానీ మనలో నిలువెత్తున పాపమే ఉందండి. ఉందా లేదా? ఒప్పుకోరు. నిజంగా జ్ఞాపకం చేసుకున్నా ఒక్కసారి. అందుకోసమే మనల్ని మనం ఇది నువ్వు కొనియాడబడే స్త్రీగా ఉండాలి అంటే దేవునికి యోగ్యముగా నడుచుకోవాలి. దేవుని దృష్టికి నీతివంతురాలుగా, నీతివంతుడుగా జీవించాలి. ఈ దంపతులు దేవుని దృష్టికి నీతివంతులుగా జీవించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. నిజంగా మరి మనం కూడా దేవుని దృష్టికి నీతివంతులముగా జీవిస్తూ నడుచుకునే వారిగా ఉండాలి అని ప్రభు నామం తెలియజేస్తున్నా. మూడో స్త్రీ ఎవరు అంటే మార్తా సహోదరి మరియా, లేదా లాజర్ సహోదరి మరియా అని కూడా చెప్పొచ్చండి. నిజంగా ఈమె ఎంతగానో కొనియాడబడినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అందుకోసమే ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వినుచూ ఉండెను. క్రిస్మస్ దినాలైనా ఆయన బోధన వినడానికి నేర్చుకున్నామండి. నిజంగా ఆ పరమును వీడి దేవుడు ఈ భూలోకానికి వచ్చాడండి. మనలో ఉన్న చీకటిని తొలగించడానికి ఆయన ఈ లోకంలో వెలుగుగా జన్మించాడండి. నీ జీవితంలోనికి వెలుగు రావాలి అంటే నువ్వు దేవుని వాక్యమును వినాలి అండి. నిజంగా వింటూ ఉన్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. నిజంగా జ్ఞాపకం. నిన్నటి దినాన జరుపుకున్నది సెమీ క్రిస్మస్ లేదా ముందస్తు క్రిస్మస్, సపోజ్ క్రిస్మస్ అని మనం పిలుస్తూ ఉంటామండి. నిజంగా క్రీస్తును ఆరాధించే వాళ్ళు ఎలా ఉండాలి? నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండు అంటున్నాడు. నిజంగా పరిశుద్ధంగా మనం దేవుణ్ణి ఆరాధించామండి. ఒక్కసారి మన జీవితాలను మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం.
అందుకోసమే ఎదినాన లేఖనములలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ లాజర్ యొక్క సహోదరి లేదా మార్త యొక్క సహోదరి కొనియాడబడినటువంటి స్త్రీగా ఉంది. మరి నువ్వు దేవుని బోధన వింటూ, దేవుని వాక్యాన్ని వింటూ, ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తూ, ఆయన బోధన విని ఆయనలో అంటు కట్టుకొని జీవించినట్లయితే నీవు నేను మనమందరము కూడా కొనియాడబడుతాము అనేది జ్ఞాపకము చేసుకునే వారంగా ఉండాలి అని ప్రభునామం నా తెలియజేసిన. దేవుని మందిరంలోకి వస్తున్నాం కానీ దేవుని బోధన వినడం లేదండి. దేవుని మందిరంలోకి వస్తున్నాము కానీ మరి వాక్యానుసారమైన జీవితాలను జీవించడం లేదండి. పరిశుద్ధముగా బ్రతకడము లేదండి. నిజంగా పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. నిజంగా మనము ఈ లోకంలో యేసు జన్మించక పూర్వం ఈ లోకం అంతా కూడా చీకటిమయంతో అంధకారంలో, యేసు ఎప్పుడైతే జన్మించాడో అప్పుడు తూర్పు దిక్కున చుక్కబుట్టి లోకమంతా కూడా వెలుగు ప్రసాదించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. నిజంగా మనలో ఉన్న చీకటి బ్రతుకులను దేవుడు తీసివేసి మన బ్రతుకులన్నీ కూడా ఏం చేశాడంట? వెలుగుకరముగా మార్చాడంట. అయితే నువ్వు వెలుగును ఆస్వాదిస్తూ ఉన్నావా? అందుకోసమే దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో అనుకుంటాను, ఒకసారి 3వ వచనం చదవండి. బుద్ధివంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించేదరండి. ఎలా ఉండాలంట? బుద్ధివంతుడిగా ఉండాలంట. బుద్ధిగల కుమారుడు ఏం చేస్తాడు? తల్లిదండ్రులకు గౌరవం తెస్తాడా లేదా? నీ పరమ తండ్రికి నువ్వు గౌరవం తెస్తూ ఉన్నావా? పరమ తండ్రి మాటను వింటూ ఉన్నావా? ఒక్కసారి అందుకోసమే నా మాటలు కాదండి, దేవుని వాక్యాన్ని నేను తెలియజేస్తున్నాను. బుద్ధివంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. ఎలా నడుస్తారంట బుద్ధివంతులు? నీతి మార్గమును అనుసరిస్తూ నడుచున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు ఎలా ఉంటారంట? నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరంట. ఎప్పుడు ప్రకాశిస్తాము? దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, దేవుని వాక్యముతో మనం బ్రతుకులను సరిచేసుకున్నప్పుడు, మనము బుద్ధివంతులుగా జీవించినప్పుడు, మనలో ఉన్నటువంటి అజ్ఞాన స్థితిని మనము తీసివేసుకున్నప్పుడు, మనలో ఉన్నటువంటి అవివేకమును మనము తొలగించుకున్నప్పుడు, మనము ఆకాశ మండలములోని జ్యోతులను పోలినమై నిరంతరము ప్రకాశించదము. నక్షత్రం వలె ప్రకాశిస్తామంట. పాట చాలా చక్కగా పాడతారు కదా, నక్షత్రం గురించి పాడతారా లేదా? ఇంకా క్రిస్మస్ వచ్చింది కాబట్టి ప్రతి ఇంటి పైన కూడా నక్షత్రాన్ని పెడతారు కదా, స్టార్ అంటాం ఇంగ్లీష్లో, కానీ నక్షత్రమే కదండి. సరే, ప్రతి ఇంటి పైన నక్షత్రాన్ని పెడుతున్నావు, కానీ ఆ నక్షత్రము అనేకులకు వెలుగునిస్తుంది. నువ్వు కూడా అనేకులను దేవుని వైపుకు ఆ వెలుగు మార్గములో నడుచుకునే బిడగా ఉండాలండి. నడుస్తూ ఉంటున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా ఎప్పుడు మనము క్రిస్మస్లోనికి ప్రవేశించేటప్పుడు సమాధానం లేకుండా ప్రవేశించకూడదండి. సంతోషము లేకుండా క్రిస్మస్లోనికి ప్రవేశించకూడదండి. క్రిస్మస్ అంటేనే సంతోషము, సమాధానము, ఆనందం అండి. నిజంగా చాలామంది జీవితాల్లో సంతోషం లేకుండా, సమాధానము లేకుండా, ఆనందము లేకుండా క్రిస్మస్లో ప్రవేశించేవారిగా ఉంటారు. ఏమి ఉన్నా ఏమీ లేకపోయినా క్రీస్తును కలిగి జీవించడము నేర్చుకోవాలండి. క్రీస్తును కలిగి జీవించినప్పుడు నీకు సంతోషం వస్తుంది, సమాధానం వస్తుంది, ఆనందమును దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకోసమే ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. ఎవరైతే దేవుని వైపు అనేకులకు త్రిప్పుతారో వారు ఎలా ఉంటారంట? నక్షత్రము వలె
నిరంతరము ప్రకాశిస్తారంట. నువ్వు ప్రకాశిస్తూ ఉన్నావా అనుకుంటుంటాం. అయ్యో నేను అందరికీ మంచిదానిగా ఉన్నానులే, నేను అందరికీ మంచివాడిగా ఉన్నానులే. ఎక్కడండి? క్రియలు సరిగ్గా లేవండి. దేవుడు చూస్తూ ఉన్నాడు, అందరినీ చూస్తూ ఉన్నాడండి. నిజంగా ఒక్కసారి మన బ్రతుకుల మరి ఇక్కడ లాజరు యొక్క సోదరి, మరి లాజరు యొక్క సహోదరి ఏం చేసింది? యేసును కొనియాడబడినటువంటి స్త్రీగా ఉంది అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. నువ్వు ఆ రీతిగా కొనియాడబడుతున్నావా? దేవుని సన్నిధానానికైతే వచ్చావు, దేవుని బోధన వినడం లేదు. అమ్మాయి, ఇంతవరకు నేను చెప్తున్నది ఏంటి? దేవుని సన్నిధానానికి వచ్చాం, కానీ అక్కడ ఇక్కడ ధ్యాస అండి. నిజంగా జ్ఞాపకం చేసుకుందాం, మన జీవితాలను సరి చేసుకుందాం. నువ్వు వచ్చిన నీవు ఎంతవరకు నీ బ్రతుకులను మార్చుకుంటున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చివరిగా జ్ఞాపకం చేసుకొని ముగించేస్తానండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అతడు న్యాయపీఠము మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతునని అతని వద్దకు వర్తమానము పంపెను. ఎవరెక్కడ కనిపిస్తున్నారండి? ఎవరు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం, క్లియర్గా మనకు కనబడుతుందండి. అక్కడ ఒకసారి అతడు న్యాయపీఠము మీద కూర్చొని ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతివంతుని జోలికి పోవద్దు, ఈ పొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడుతునని అతని యొద్దకు వర్తమానము పంపాను. నిజంగా ఈమె కూడా ఎవరండి? పిలాతు యొక్క భార్య, గవర్నర్ యొక్క భార్య అండి. అయితే మరి ఈమె ఏం చేస్తుంది? దేవుణ్ణి కొనియాడుతుంది. నువ్వు ఆ నీతివంతుని జోలికి పోవద్దు, ఈ పొద్దు నేను కలలో మిక్కిలి బాధపడుతునని తెలియచేస్తూ ఉంటుంది అని అతనికి, తన భర్తకి ఏం చేసింది? వర్తమానమును పంపినట్లు మనం చూస్తూ ఉంటాం. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. ఈమె మంచి జ్ఞానం కలిగిన స్త్రీగా కూడా ఉంది. అంత మాత్రమే కాకుండా దేవుణ్ణి కొనియాడబడినటువంటి స్త్రీగా కూడా ఉన్నది అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగును కలిగి ఉండునని వారితో చెప్పెను. నిజంగా ఆయన్ని వెంబడించి వారు ఏం కలిగి ఉంటారంట? ఆయన్ను కొనియాడేవారు ఏం కలిగి ఉంటారంట? వెలుగును కలిగి ఉంటారంట. నిజంగా నువ్వు కొనియాడుతూ ఉన్నావండి? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయనను కలిగి జీవిస్తూ ఉన్నావా? ఆయనను కలిగి వెంబడిస్తూ ఉంటున్నావా? ఒక్కసారి మనల్ని మనము అందుకోసమే మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగును కలిగి ఉండునని వారితో చెప్పును. దేవుణ్ణి వెంబడించువారు, దేవుణ్ణి కొనియాడువారు, దేవుణ్ణి కలిగి జీవించువారు ఏం కలిగి జీవిస్తారంట? జీవపు వెలుగును పొందుకుంటారంట. నీ బ్రతుకుల్లో వెలుగు ఉందా? నీ బ్రతుకుల్లో చీకటి ఉందా? చీకటి ఉంటే నువ్వు దేవుణ్ణి వెంబడించడము లేదని, చీకటి ఉంటే నువ్వు దేవుని కలిగి జీవించడము లేదండి. నిజంగా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే దేవుని సన్నిధానంలో ఉంటారు, కానీ దేవుని వాక్యం మీద శ్రద్ధ నిలపరండి. మన జీవితాల్లో వెలుగు వస్తుందండి? రాదు. మన జీవితాలు చీకటి బ్రతుకులుగానే ఉంటాయి. పాట పాడుతారు కదా, వచ్చింది క్రిస్మస్ వచ్చింది అని. ఎక్కడ సంతోషం? అస్సలు లేదండి. నిజంగా క్రిస్మస్ అంటే క్రియల రూపంలో చూపించాలండి.
ఒంటి క్రిస్మస్ కాదు, పంటి క్రిస్మస్ కాదు, కంటి క్రిస్మస్ కాదండి. చాలామంది ఒంటి క్రిస్మస్ను, పంటి క్రిస్మస్ను, కంటి క్రిస్మస్ను జరుపుకునేవారిగా ఉంటారు. కానీ ఏవి కూడా మనకు లేకున్నా కూడా మనం యేసును కలిగి ఉండడము నేర్చుకుంటే మన బ్రతుకులు జీవపు వెలుగును పొందుకుంటాయి అనేది జ్ఞాపకం చేసుకో. అందుకోసమే ఈ వారం కొనియాడబడినటువంటి స్త్రీలను గురించి మాత్రమే మనం ధ్యానించుకున్నాం. దేవుడి చిన్ని వాక్యాన్ని మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. మన టాపిక్ ఏంటండి? ఎంతమందిని గురించి ధ్యానించుకున్నాం? 4 గురించి. మొట్టమొదటిగా యేసు తల్లి అయిన మరియా ఎలా కొనియాడబడింది? రెఫరెన్స్ చెప్పాలా? లూకా సువార్త 1వ అధ్యాయము 41వ వచనంలో చూడండి. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే తన గర్భములోని శిశువు ఏం చేసిందంట? గంతులు వేసినని మనం చూస్తూ ఉంటున్నాం. నిజంగా ఎంతగానో కొనియాడబడిన. అందుకోసమే స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడునుగాక అంటున్నాడు. నిజంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడుతున్నావా? నీ గర్భఫలం ఆశీర్వదింపబడుతుందా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. రెండవదిగా ఏ స్త్రీ కొనియాడబడింది? జకర్య భార్య ఎలిజబెత్ గారు దేవుణ్ణి కొనియాడినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. నిజంగా ఆమె దేవుని యొక్క ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకున్నారు. అంత మాత్రమే కాకుండా దేవుని దృష్టికి నీతివంతులుగా జీవించారు. ఈ క్రిస్మస్ దినాల్లో నుంచి అయినా, ఈ ఆనంద మాసములో నుంచి అయినా నీవు నేను కూడా ఆయన న్యాయ విధుల ప్రకారంగా, ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తూ మరి నిరపరాధులముగా ఉంటూ మరి దేవుని దృష్టికి నీతివంతులుగా జీవించేవారిగా ఉండాలి. నిజంగా నీతివంతులు బుద్ధివంతులు ఎలా ఉంటారంట? ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై నిరంతరము వారు నక్షత్రము వలె ప్రకాశించెదరు అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నాం. మరి నీతివంతులుగా ఉంటే నువ్వు ఆ రీతిగా ప్రకాశిస్తావు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. మూడోది లాజర్ సహోదరి అయిన మరియా. మరియలు ఎంతమంది ఉన్నారండి? 6. ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారండి? క్వశ్చన్ సరే కానీ క్వశ్చన్ మీకు మీరు రాసుకురండి. తర్వాత ఎంతమంది మరియలు ఉన్నారో ఒకసారి రెఫరెన్స్తో సహా నేను కూడా తెలియజేస్తాను. నిజంగా ఇక్కడ ఎవరిని మనము జ్ఞాపకం చేసుకున్నామంటే లాజర్ సహోదరి లేదా మార్త యొక్క సహోదరిని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధన వింటూ ఉందండి. నిజంగా ఆమె బ్రతుకుల్లో వెలుగును నింపుకుందండి. ఆమె చీకటి బ్రతుకును ఆమె తొలగించుకుందండి. నిజంగా నువ్వు ఆయన బోధన విన్నట్లయితే మనలో ఉన్నటువంటి ఆ చీకటి అంతా కూడా వెడలిపోతుంది అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే భక్తుడు చాలా చక్కగా పాడతాడు. ఏమని పాడతాడండి? వెలుగు వెలుగించు పాపాంధకారము తొలగించు, వెలుగు వెలుగించు పాపాంధకారము తొలగించు. నీ జీవితంలో ఉన్నటువంటి ఆ పాపాంధకారాన్ని తీసివేసుకొని, ఆ చీకటి బ్రతుకులను తీసివేసుకొని వెలుగును వెలిగించుకునే బిడలముగా ఉండాలి. వెలుగును ఆస్వాదించాలి. అందుకోసమే యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే మనం చూస్తాం కదా, ఆది యందు వాక్యమునను, వాక్యము దేవుడైనను, దేవుడు వాక్యమైనను, వాక్యమే వెలుగై ఉండెను అని లేఖనములలోనే మనం చూస్తామండి. నిజంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విన్నట్లయితే వెలుగు చేత నువ్వు నింపబడి నీలో ఉన్నటువంటి, నాలో ఉన్నటువంటి మనందరిలో ఉన్నటువంటి పాపపు స్థితులను, అంధకారమును మనము తీసివేసుకుంటాము అనేది జ్ఞాపకం చేసుకునేవారిగా. చివరిగా పిలాతు భార్య ఏమంటుందండి? నువ్వు ఆ నీతివంతుని జోలికి పోవద్దు అంటుంది. నిజంగా ఈ దినాల్లో ఉన్నారండి పిలాతు భార్య వలె?
అస్సలు లేరండి. ఉన్నారా? నేను ఈరోజే కలలో కన్నాను, నువ్వు ఆ నీతివంతుని జోలికి పోవద్దు అంటుంది. ఈ పొద్దే అంటే ఈరోజే. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు పిలాతు భార్య వలె దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నావో లేదో నిన్ను నీవు ఆత్మ పరిశీలన చేసుకొని వాక్యముతో జీవితాలను దిద్దుకుంటూ రాకడకు సిద్ధపడే బిడలంగా ఉండాలి అని ప్రభునామంన తెలియజేస్తూ అందరం తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. ప్రార్థన. అందరం తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. ప్రార్థన. మన మధ్యలో ఉన్నటువంటి మరియమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, దయగల తండ్రి, నీ పరిశుద్ధమైన నీ పాదములకు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. పోయిన మంగళవారం మొదలుకొని నేడు మంగళవారం వరకు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి కాపాడి సజీవులుగా నీ సన్నిధిలో చేర్చినందులకు నీకు ఎల్లలేని వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ సాయంకాల సమయంలో రాత్రికాల సమయంలో నీ పాద సన్నిధిలో చేరి నిన్ను ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించుకున్నటువంటి భాగ్యము శ్రేష్టమైన సమయం మాకు అందరికి ఇచ్చిన దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయనా. అవును నా ప్రభా, పాటల ద్వారా శుద్ధించాము, కొని ఆడబడాము నా ప్రభా, నేను ఆరాధించాము, నీకు వందనాలు. మరి అమ్మగారు చెప్పినటువంటి నా తండ్రి వాక్యమును నా ప్రభా విని విడిచిపెట్టకుండా మా హృదయమున పడక మీద రాసుకొని మా హృదయంలో మంచి నీళ్ళలో పడిన చెట్టు విత్తనం వలె ఫలించినట్టు నాయన వాక్యమును నా తండ్రి ఫలింపచేయండి నాయన. స్త్రీలకు ఏదైతే అవసరమో వాటిని నా తండ్రి అమ్మగారు వినిపించారు, ఎలా జీవించాలో మాకు నేర్పించిన దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయన. అవును నా ప్రభువా, మరిగిన గూర్చి నా తండ్రి జక్రేను ఎలిజబెత్ను గూర్చి నీటి మందులను గూర్చి కట్టడలు న్యాయ విధులను గూర్చి నా ప్రభా తనను గూర్చి అనేకలను గూర్చి నాయన అమ్మగారు వివరించి మాకు వినిపించినందులకు కృతజ్ఞత వందనాలు, స్తోత్రాలు. ఎలా జీవించాలి లోకంలో